కత్తితో పొడిచి చంపిన బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, నా చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మేట్పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం, తెలంగాణ ఆశయాల కోసం పనిచేస్తానని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ప్రజల మౌలిక సంస్థల కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆయన తెలిపారు. బీజేపీ అభ్యర్థి అరవింద్ కుటుంబ రాజకీయాలు చేయడం మానుకొని ప్రజల అవసరాల కోసం పనిచేయాలని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ దయచేసి శత్రువులు ఉండరు. అందరం కలిసి పనిచేద్దాం, రండి, చేయగలపండి. మీ అందరితో కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. 100% రేపు పొద్దున మనకు కావాల్సింది ఒకటే, కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలు వాళ్ళ జీవితాలు కానీ, వాళ్ళ విద్య కానీ, మన కొరుట్ల కాన్స్టిట్యున్సీ విద్యార్థులకు ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కలిసి కట్టుగా అందరం కలిసి డెవలప్ చేద్దాము. అన్నిటికంటే ముఖ్యంగా రిక్వెస్ట్ ఏంటంటే, సోషల్ మీడియాలో ఉన్న మా మిత్రులందరికీ నా రిక్వెస్ట్, దయచేసి మళ్ళొక్కసారి చాలా బాధాకరమైన విషయం, మొన్న ఎలక్షన్ కంటే ముందు రోజు ఇలాంటి ఫేక్ మెసేజ్లు దయచేసి బంద్ చేయండి. మంచి ఆలోచన చేయండి. ఓట్లు అడిగినప్పుడు కానీ, ప్రజల ముందు ఉన్నప్పుడు కానీ మనం మంచి నిజం ప్రజల ముందు పెట్టండి. తప్పు చేస్తే దాన్ని తప్పు అని చెప్పండి, కానీ మూర్ఖత్వమైన మెసేజ్లు అలాంటివి చేస్తే చాలా బాధాకరం. నిజంగా నాకు చాలా బాధేసిన విషయం ఈ ఎలక్షన్లో ఏంటంటే, మొన్న ఎలక్షన్ కంటే ముందు రోజు వచ్చిన మెసేజ్, మిమ్మల్ని కలవలేకపోయినా ఆ రోజు ఎలక్షన్ కంటే ఎగ్జాక్ట్లీ ముందు రోజు రాత్రి మా ఆపోనెంట్ అరవింద్ గారు పెట్టిన వీడియో చాలా చాలా బాధాకరం. అయినా కూడా మేము మాత్రం నోరు జారం. అలాంటి వీడియోలు మేము పెట్టాం. ఎప్పుడు మీ కుటుంబ కళల గురించి కూడా మేము ఏ రోజు మాట్లాడడం కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అది నా లక్షణం కాదు. దయచేసి, ఎందుకంటే ఆఖరికి నేను మా నాన్నకు ఒకటే కొడుకు, పాపం మా అమ్మగారు చాలా బాధపడింది ఇంట్లో, మా నాన్న కూడా చాలా బాధపడింది ఇంట్లో. ఇలాంటివి చేయకూడదు. రాజకీయంలో మనం పోటీ పడదాము. మీరు నా పని గురించి ఏమన్నా క్రిటిసైజ్ చేయాలో తప్పకుండా క్రిటిసైజ్ చేయండి, నా గురించి క్రిటిసైజ్ చేయండి, కానీ కుటుంబాలను లాగడము, పిచ్చి మెసేజ్ చేయడం, మూర్ఖత్వ మెసేజ్ చేయడం చాలా పొరపాటు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రండి, కలిసి పనిచేద్దాం, కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకుందాం. కానీ ఇక్కడ మెయిన్ రక్తనాళం ఉంటుంది. మెయిన్ రక్తనాళం ఇక్కడ ఉంటుంది. వెనకాల ఇక్కడ స్పైనల్ కార్డ్ ఉంటుంది నాకు. సరేనా? నువ్వు కత్తి కొట్టి దాని లోపల పొడిచినా కూడా పార్టీ మారండి. కేసీఆర్ గారు ఉన్నంత కాలం, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ కేసీఆర్ గారు ఉన్నంత కాలము, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలము, దానిలో నుంచి ఎవరున్నా పోయినా కానీ నేను మాత్రం కేవలం తెలంగాణ పార్టీలోనే నా జీవితం ఉన్నది కాలం. ఈ తెలంగాణ పార్టీ కోసం పుట్టా, తెలంగాణ కోసమే చచ్చిపోతాను. ఇవాళ కూడా మా పోరాటం కంటిన్యూ అవుద్ది. ఎందుకంటే మేము పుట్టింది పదవుల కోసం కాదు, మీకు తెలుస్తుంది. తెలంగాణ, ఈ పార్టీ పుట్టింది కేవలం తెలంగాణ కోసం పుట్టింది. ఇప్పటివరకు చరిత్రలో, జస్ట్ ఉదాహరణ చెప్తున్నా, మన చరిత్రలో ఒక కాజ్ కోసం అంటే తెలంగాణ అనే ఒక కాజ్ కోసం ఇన్నిసార్లు రాజీనామా చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అది ఆయన తెలంగాణ మీద ఉన్న ప్రేమ, తెలంగాణ మీద బాధ్యత. తెలంగాణ బిడ్డ, సరే బిడ్డ మధ్యలో అలుగుతుంది. బిడ్డను వదిలేసిపోతామా? బిడ్డను అలిసిపోం కదా. మధ్యలో మనందరం కూడా ఇళ్ళల్లో మన బిడ్డలు అలగరా? నేను కూడా అలుగుతాను ఎప్పుడో ఒకసారి. వదిలేసిపోం కదా. ఎప్పటికైనా ఆ తండ్రి, ఆ కొడుకు. అలానే మేము కూడా ఆయన కొడుకు లాంటి వాళ్ళం, తండ్రి లాంటి వాడు. ఆయన ఈ తెలంగాణ అంతా కూడా ఆయన పిల్లలు లాంటి వాళ్ళు. 100% ఏం చేసినా కూడా కేవలం తెలంగాణ సమాజం కోసం.